ఓం నమః శివాయ. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రం ఒక అద్భుతమైన పుణ్యస్థలం. ఇక్కడ శివపుత్రులను ఆదుకునేందుకు ఎందరో శివభక్తులు నిత్యం తరలివస్తూ స్వామివారి సేవలో తరిస్తుంటారు. ప్రస్తుతం ఈ పవిత్ర స్థలంలో శ్రీ పుణ్యలింగేశ్వరుని ఆలయ నిర్మాణం శరవేగంగా సాగుతుండగా ఆ పరమేశ్వరుడు తన భక్తుల చేతులతోనే ఆలయ నిర్మాణానికి సాయం చేసే భాగ్యాన్ని కల్పిస్తున్నాడు. నారాయణపురం వాస్తవ్యులైన హనుమాన్ యూత్ మెంబర్స్ అయిన సురేష్ గారు, శ్రీశైలం గారు వారి మిత్రులతో సహా కలిసి శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రానికి విచ్చేసి దేవుని సేవలో, దీనుల సేవలో తరించారు. ముందుగా ఈ శివబంధువులు ఆలయానికి చేరుకొని శివయ్యను దర్శించుకొని స్వామిచెంత గోత్రనామాలతో పూజలు చేయించుకున్నారు. భక్తులు శివనామస్మరణ చేస్తూ అర్ధనారీశ్వరునికి స్వయంగా అభిషేకం చేసి శంకరుని కృపకు పాత్రులయ్యారు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. శివలింగానికి నమస్కరిస్తూ దైవ అనుభూతిని పొందారు. ఈ సందర్భంగా అర్చకులు స్వామిని అలంకరించి కర్పూర నీరాజనం సమర్పించారు. పుణ్యలింగేశ్వర స్వామి దేవతాభ్యో నమో నమః. ఆనందకర్పూర దివ్యమంగళ నీరాజనం దర్శయామి. పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర నమః శివార్పణమస్తు. అర్చకులు శఠగోపంతో దీవించి ఆశీర్వచనాలు అందించారు. అనంతరం లోకక్షేమం కోసం ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న హోమక్రతువులో పాల్గొని యాగంలో నెయ్యి సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. గాయత్రీదేవ్యై నమః. మహారుద్రాయ నమః. ఈ క్రమంలో ఆశ్రమ సిబ్బంది శివాలయ నిర్మాణ నమూనాను చూపించి నిర్మాణ ప్రదేశానికి తీసుకువెళ్లగా ఆలయ పనుల్లో భాగం కావడం శివయ్య కృపగా భావించి సేవామూర్తులు ఇటుకలు అందించారు. అనంతరం అభాగ్యుల వసతి భవనాన్ని సందర్శించడంతో పాటు అనాథుల వైద్యశాలను సందర్శించి నిర్భాగ్యులకు అందుతున్న సేవల గురించి తెలుసుకున్నారు. సేవా మార్గంలో భాగంగా కీర్తిశేషులు ఎం నవీన్ గౌడ్ గారి వర్ధంతి సందర్భంగా హనుమాన్ యూత్ తరపున రక్షణాలయంలో జీవిస్తున్న అనాథులకు అన్నదానం చేసి మానవ సేవే మాధవ సేవ అని చాటారు. స్నేహితుని పట్ల ప్రేమతో అభాగ్యుల ఆకలి తీర్చిన హనుమాన్ యూత్ సభ్యులందరిపై ఆ శివయ్య ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం కోరుకుంటుంది. నా పేరు శ్రీశైలం, మా సంస్థ నారాయణపురం. మేము హనుమాన్ యూత్ నుంచి వచ్చాము. మా హనుమాన్ యూత్ అధ్యక్షుడు గత 5 సంవత్సరాల క్రితం చనిపోయిండు. ఆయన జ్ఞాపకార్థం మేము ప్రతి సంవత్సరం ఇక్కడ అన్నదానం చేపిస్తాం. ఇది నాలుగోసారి చేయించడం. ప్రతిసారి మాకు ఇక్కడ చేయించినందుకు చాలా మంచిగా అనిపిస్తుంది. అందుకని ఎవ్రీ ఇయర్ వస్తుంటాం మేము ఇక్కడికి. నా పేరు సురేష్, మాది నారాయణపురం. వారి జ్ఞాపకార్థంగా అమ్మ నాన్న అనాథాశ్రమంలోకి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము. మాకు చాలా మంచిగా అనిపిస్తుంది, చాలా సంతోషంగా ఉంది. ఇంకోటి ఏంటంటే ఎందరో ఇక్కడి నుంచి వచ్చిన అభాగ్యులకు అన్నదానం చేయడం చాలా గొప్ప విషయం. అది ఈ సంస్థ ద్వారా మేము నిర్వహిస్తున్నాము. ఉన్నందుకు మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ప్రతి సంవత్సరం ఇలాగనే చేయాలని మేము కూడా. ఇది కూడా ఆశ్రమం కూడా మంచి అభివృద్ధి కొన్ని సంవత్సరాల నుంచి చాలా చేంజ్ అవుతుంది, అభివృద్ధి చెందుతుంది. ఇక్కడ అంతా చాలా ఉన్న పేషెంట్లని కానీ మానసిక వికలాంగులను చాలా చక్కగా మంచిగా చూసుకుంటున్నారు. సొంత వారు కూడా అంత మంచిగా చూసుకోలేరు, అలాంటి టైంలో చాలా అంత మంచిగా చూసుకుంటున్నారు. వారికి నా కృతజ్ఞతలు. వాళ్ళకి ఎప్పుడు మేము రుణపడి ఉంటాము. ఇలాంటి ఆశ్రమం నిర్వహిస్తున్న వారికి మాకు ప్రత్యేక ధన్యవాదాలు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః.